హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అప్లోడ్ చేసేసి. చాలా మంది అడిగారు కూడా ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఇంప్రో అని. అందరికీ సారీ, ఎందుకంటే కొంచెం నా మైండ్ డైవర్షన్ అయింది. ఎప్పుడు అవుతూనే ఉంటుంది, బట్ దాని నుంచి రావాల్సింది నేనే. సో వచ్చాను, కానీ ఏమంటారంటే మైండ్ అయితే పెట్టాను కానీ సోల్ లేదనమాట. ఆ సోల్ మిస్ అయింది. అందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ తీయడం అయితే జరగలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేనే కాసేపు కొంచెం టైం తీసుకున్నాను. నేనే కావాలని టైం తీసుకున్నా. మొత్తానికి అయితే న్యూ ఇయర్ న్యూ బిగినింగ్. నా లైఫ్ని నేను మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నా. రీస్టార్ట్ అంటే గుర్తొచ్చింది, నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఒక మూవీకి వెళ్ళి నేను చాలా ఫీల్ అయ్యానని చెప్పేసి. సో ఆ మూవీ ఇప్పుడు డిజ్నీ హాట్స్టార్లో ఉంది. సో ఇది ప్రమోషన్ అని కాదు, నా మొహానికి ప్రమోషన్ ఒకటి. బట్ డిజ్నీ హాట్స్టార్లోనైతే ఆ మూవీ వచ్చింది. మూవీ నేమ్ వచ్చేసరికి అయితే 12th ఫెయిల్. చెప్తున్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ కానీ ఎవరికైనా సరే. దానిలో ఉండేది నేర్చుకుంటే మాత్రం పీక్స్. అసలు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం టైం వేస్ట్ అని చెప్పుకుంటున్నా. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే యూపీఎస్సీ సివిల్స్లో ఒక్కసారి ఆ ఒక్క మూవీకి టైం కేటాయించండి. మేబీ మీ జర్నీలో ఉన్నప్పుడు, లేకపోతే సమ్ లో ఫీల్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే నేను కానీ ఆ మూవీ అయితే ఒకసారి చూడండి. టైం వేస్ట్ అయితే అసలు కాదు. మీరు నేర్చుకుంటే అసలు టైం వేస్ట్ కాదు. నేర్చుకోకంటే ఏదో సినిమా చూసినట్టు చూస్తే మాత్రం టైం వేస్ట్ అనిపిస్తుంది. సో ఇప్పుడు అవైలబుల్గా ఉంది డిజ్నీ హాట్స్టార్లో. సో ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళైతే చూడండి, అసలు మిస్ అవ్వదు. మూవీ నేను మళ్ళీ చెప్తున్నా, 12th ఫెయిల్. ఓకేనా? ఇక మ్యాటర్ ఏంటంటే, నా లైఫ్ నేను మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఎలాగో 2024 వచ్చేసింది కదా, అండ్ చెప్పడం మర్చిపోయాను, అండ్ విష్ చేయడం కూడా మర్చిపోయాను మీ అందరికీ. సారీ దానికి. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. అందరి లైఫ్లోని సమ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బట్ వాటి నుంచి అయితే త్వరగా మూవ్ ఆన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే అది ఇంకా దానిలోనే ఉండిపోయామంటే ప్రజెంట్ని ఇంకా ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకునే వాళ్ళు అవుతాం. సో అందుకని చెప్తున్నా, ఇప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను నేనైతే. అంటే 2024 హ్యాపీగా ఉండాలని చెప్పేసి, ఏ ఇష్యూస్, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని చెప్పేసి విష్ చేశాను అనుకోండి. పైన తదస్తు దేవతలు ఉంటే అది మీకు జరగచ్చు, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. బట్ నేనైతే అలా విష్ చేయను. ఎందుకంటే ఎవరికైనా సరే ప్రాబ్లమ్సే, ఇష్యూసే వాళ్ళని స్ట్రాంగ్ చేస్తాయి. సో నేనైతే మాత్రం నేను విష్ పర్టికులర్గా ప్రాబ్లమ్స్ మీకు రావాలని విష్ చేయడం లేదు. బట్ వచ్చిన ప్రాబ్లమ్స్ మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా తయారు చేయాలని అయితే అనుకుంటాను అండ్ విష్ చేస్తాను అనమాట. ఇదే జీవితం అంటే, ఏదో సుఖంగా బతికేద్దాం, సుఖంగా చచ్చిపోదాం అంటే అవ్వదు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన ధైర్యం ఏంటన్నది, మనం ఏంటన్నది మనకు తెలుస్తుంది. సో మన స్ట్రెంత్ ఏంటన్నది కూడా తెలుస్తుంది. మెయిన్గా చెప్పాలంటే మన థింకింగ్ ఎబిలిటీ ఎంత ఉందన్నది మనకు తెలుస్తుంది. సో అందుకని చెప్పేసి ఇలాగా నన్ను బ్యాడ్గా అనుకోవచ్చు, విష్ చేయలేదని చెప్పి, అంటే ఈ టైప్గా విష్ చేశానని చెప్పేసి. నేను ఇంతే కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటాను. అందరూ హ్యాపీగా ఉండాలని నేను అనుకున్నంత మాత్రం హ్యాపీగా ఉండిపోతారా? మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటాయి. బట్ నేను విష్ చేసేది ఏంటంటే, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే బీ స్ట్రాంగ్గా ఉండండి అండ్ మూవ్ ఆన్ అవ్వండి. ఓకేనా? ఇదే నేను విష్ చేశాను. విష్ చేయాల్సింది ఈ 2024కి. అండ్ ఇంకా నా విషయానికి వచ్చేస్తే మాత్రం 2023 ఎవరికి ఏం నేర్పించిందో తెలియదు. మేబీ కరోనా అయితే అందరికీ నేర్పించింది అంటారు, బట్ ఎవరికి ఏం నేర్పించిందో తెలియదు. కానీ 2023 నాకైతే బీభత్సంగా నేర్పించింది అబ్బా జీవితం. ఒక విషయం కాదు, చాలా విషయాలు. ఈవెన్ చెప్పాలంటే, నాకు నేను ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి. అంటే కొన్ని సిచ్యువేషన్స్ని నేను హ్యాండిల్ చేసిన విధానం బట్టి నాకు నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఉన్నాయి. అండ్ మళ్ళీ నాకు నేను ఏంట్రా బాబు ఎంత దరిద్రంగా చేశాను, ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నానా అని రిగ్రెట్ ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఈవెన్ చెప్పాలని అనుకుంటే, నేను 2022 వరకు ఏం నేర్చుకున్నానో తెలియదు, కానీ ఈ 2022 వరకు ఏం నేర్చుకున్నానో దానికి మించి 2023 ఒక ఇయర్ మాత్రం నాకు బాగా నేర్పించింది. ఆ 2023 నా లైఫ్లో గుర్తుండిపోతుంది. అలాంటి ఇయర్ నేను మళ్ళీ రావాలని కోరుకుంటాను. చాలా ఇష్యూస్ జరిగాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అవి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే కాదు, బట్ పర్సనల్ ప్రాబ్లమ్స్. బట్ అవన్నీ నేను హ్యాండిల్ చేశాను అండ్ హ్యాండిల్ చేసుకోగలిగాను. బట్ కాకపోతే నేను సమ్ మైండ్ డైవర్షన్ కానీ అంతేలేండి, కొన్ని ఫీలింగ్స్ అనేవి బయటకు చెప్పుకోలేం. సో వాటికి ఆధీనం అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. వాటి నుంచి బయటకు వచ్చేసి నేను స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి నాకు నేనుగా నా మైండ్ సెట్ని స్ట్రాంగ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇదన్నమాట. ఇదేంటంటే స్క్రిప్టెడ్ కాదు కదా, సో అందుకని చెప్పేసి బ్రేక్లు వస్తూ ఉంటాయి. సో దానికైతే మీరు లైక్ తీసుకోండి, బ్రేక్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఏదో రాసుకుని పేపర్ మీద రాసుకొని చెప్పేది అయితే కాదు, ఇక్కడ నుంచి వస్తుంది మాట అయినా సరే నాకు. సో అదనమాట. నాకైతే 2023 చాలా నేర్పించింది. ఇవి 2024 దానికి మించి ఉండాలని అయితే నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను. సో ఇదనమాట. గతం అనేది గతమే, దాన్ని మళ్ళీ ప్రజెంట్లోకి, ఫ్యూచర్లోకి తీసుకురాలేను. సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా అన్ని ఎర్న్ చేసుకున్నాను. అంటే 2023
నేర్పించింది. అవి నేర్చుకున్నవి అయితే గుర్తుపెట్టుకుంటాను. కొన్ని ఉంటాయి కదా, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ప్రాబ్లమ్స్, కొంతమంది మనుషులు చేసిన మోసాలు అవ్వచ్చు, అవమానాలు అవ్వచ్చు, అలాంటివన్నీ మైండ్లో నుంచి అయితే తీసేశాను. అది చాలా అనుకుంటానేమో ఇలా తీసేయచ్చు అనుకొని, కానీ చాలా కష్టం. బట్ దానికి మనల్ని మనం చాలా స్ట్రాంగ్గా మన థింకింగ్ని మనం కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి. బట్ ఒక్కసారిగా మనం థింకింగ్ని మనం కంట్రోల్ చేసుకున్నామంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే మనం ఏదైనా మర్చిపోవాలనుకుంటాం. చాలా బ్యాడ్ మెమరీస్ వస్తూ ఉంటాయి మనకి. ఆ బ్యాడ్ మెమరీస్ని మనం మర్చిపోలేం. మైండ్ అనేది అలాగా రిమైండ్ చేస్తూనే ఉంటుంది. బట్ వాటి నుంచి ఈజీగా డైవర్ట్ అవ్వచ్చు, సెకండ్స్లో డైవర్ట్ అవ్వచ్చు. బట్ అది అంత ఈజీ కాదు, ముందే చెప్తున్నా, అది అంత ఈజీ కాదు. బట్ ట్రై చేయండి, చాలా డైవర్ట్ అయిపోతారు. ఆ జ్ఞాపకాల నుంచి అయితే చాలా డైవర్ట్ అయిపోతారు. అనుకుంటారేమో అందరి లైఫ్లో ఒకేలాంటివి జరగచ్చు, మీలాగా అలా ఉండకపోవచ్చేమో. బట్ ట్రై చేస్తే ఎవరికైనా సాధ్యం. నేను ఇంకా చెప్పాలంటే దీనికి వీడియో చాలా ఎక్కువైపోతుంది. బట్ త్వరగా చేస్తే ఈ మాట చెప్పేసి, నేను డిప్రెషన్లోకి వెళ్ళి రోజులు, నెలలు, అలా వారాలు అలా చాలా ఉన్నాయి. డిప్రెషన్లో ఉండి ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంటే ఇప్పుడు కాదు, ఇది మేబీ ఒక 6 or 7 years బిఫోర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ నాకు నేను చెప్పుకున్నా, నాకు నేను స్ట్రాంగ్ చేసుకున్నా, నాకు నేను నా ఆలోచన కంట్రోల్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ నేను ఫేస్ చేసినా, లేకపోతే సమ్ మెమరీస్ నన్ను డిస్టర్బ్ చేసినా, లేకపోతే చాలా ఈజీగా మ్యాక్సిమం చెప్తున్నా ఒక రోజు కూడా పట్టదు, ఒక పూట కూడా పట్టదు. నేను అనుకుంటే స్ట్రాంగ్గా అనుకుంటే మాత్రం ఒక పూట కూడా ఆ మెమరీస్ కానీ, ఒక గంట మ్యాక్సిమం, ఇప్పుడు ఈ గంట నేను ఆ మెమరీస్ కానీ, లేకపోతే ఆ ఇష్యూ కానీ, లేకపోతే ఆ ప్రాబ్లమ్ కానీ నేను ఆలోచిస్తున్నాను, దానివల్ల నేను లో అవుతున్నాను అనుకోండి, దానికి అంతకు మించిన నేను ఈ టైం ఇవ్వను. నిజం చెప్తున్నాను, ఈజీగా డైవర్ట్ అవుతా. నేనైతే నా గొప్పని కాదు, నేను అలా చేసుకున్నాను ఆ థింకింగ్ని. మీరు కూడా చేసుకోండి, కన్ఫర్మ్గా చెప్తున్నా, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. సో మీ మెమరీస్ని మీరు ఎప్పుడైనా సరే, లేకపోతే మీ సాడ్ మెమరీస్ ఎక్కువ ఉంటాయి, ఈ జనరేషన్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. బట్ చెప్తున్నాను, సో వాటి నుంచి డైవర్ట్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాలాగే మీరు కూడా ఈజీగా డైవర్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. నాకు ఇప్పటికి వస్తాయి 6 years, 7 years, 8 years బ్యాక్ జరిగిన సాడ్ మెమరీస్ అన్నీ చాలా వస్తూ ఉంటాయి. చాలా ఇష్యూస్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, చాలా అవమానాలు కూడా పడ్డాను నేనైతే. ఏమేం చెప్పాలనుకుంటే వాటి వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను అన్నది నాకే తెలుసు. వాటి నుంచి ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకున్నా, ఇప్పుడు చెప్పాను ఈ మాట, నాకు మైండ్ రిమైండ్ చేసింది, అది సిచ్యువేషన్ ఏంటంటే రిమైండ్ చేసింది. బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దాన్ని డైవర్ట్ చేసేది, ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నాను ఏంటి, వదిలే, అలా అనమాట. సో అలా మీరు కూడా అనుకుంటారు, నేను అలా చేయలేను, అలా వస్తూనే ఉంటాయి, నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి అని అనుకుంటే అలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. నేను వాటి నుంచి బయటపడాలి అని అనుకుంటే వాటి నుంచి ఈజీగా బయటపడచ్చు. ఫస్ట్లోనే అయిపోదు ఏది, నిజంగా నాకు ఫస్ట్లో కాదు. ఈవెన్ మీకు చెప్పాలంటే నాకు 4 or 5 years బిఫోర్ జరిగిన, 6 years బిఫోర్ జరిగిన ఇష్యూస్కి, లేకపోతే నేను సఫర్ అయిన దానికి నేను ఎంత ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నానని చెప్తున్నాను కదా. ఈ స్ట్రాంగ్నెస్ నాకు రావడానికి ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది. ఏది చిట్లో అయిపోవాలంటే ఏది అవ్వదు. ఇవి చెప్పాలంటే లైఫ్ గురించి అయితే, జీవితం నేర్పించే పాఠాలు నేర్చుకోవడానికి కోసం అయితే ఇలా నేర్చుకోలేరు ఎవరు. టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. బట్ ఒక్కసారిగా మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేశారంటే మీరు వెనక్కి తిరిగి చూసుకోవసరం లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే నేను అప్పుడు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇంత స్ట్రాంగ్గా ఉన్నానా అని మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇదేదో సోదనుకోవచ్చు, లేకపోతే ఏదనుకున్నా మీకు అనవసరం. బట్ నేను చెప్తున్నాను, సారీ, నా పర్సనల్ లైఫ్లో నాకు జరిగిన ఇష్యూస్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. నిజంగా చెప్తున్నా, సాడ్ మెమరీస్ అన్నీ వస్తూ ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. అదే లైఫ్. వాటి నుంచి మూవ్ ఆన్ అవ్వగలగాలి. ఎవరు అనుకుంటారు, చాలామంది చేసే తప్పు ఏంటంటే దానిలోనే బతకాలనుకుంటారు. బతకండి, ఎందుకంటే ఫ్యూచర్లోకి ముందుకు వెళ్తారు. ఏదో వెళ్తున్నారు అంతేగాని మీకు మీరు ఇచ్చుకునే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చుకొని వెళ్ళారు. ఎవరికో ఇస్తారు, లేకపోతే ఏదో ప్రాబ్లంకి ఇస్తారు వాల్యూస్, దానివల్ల మీరు నష్టపోతారే తప్ప లాభం ఏమి ఉండదు. సో పాస్ట్ ఈజ్ పాస్ట్, ఓకేనా. వాటి నుంచి పాఠాలు నేర్చుకోండి, అంతవరకు. వాటిని తీసుకొచ్చి ఫ్యూచర్లోనో ప్రెజెంట్లోనో పెట్టి అందమైన జీవితాన్ని అయితే నాశనం చేసుకోవద్దు. జీవితాలు ఎలాగంటే మారిపోతున్నాయి, ఎలా అంటే నాశనం అయిపోతున్నాయి, ఎలా అంటే చచ్చిపోతున్నారు. ఈరోజు కళ్ళు మూసామంటే రేపటికి తెలుస్తామో లేవో అన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే మీరు నమ్మరేమో కానీ ఒకసారి సొసైటీని చూడండి. సొసైటీ చేసే ఎదవ పనులు కాదు, ఎదవ ఆలోచనలు కాదు, అంటే అందరూ కాదులే, కొంతమంది. సొసైటీలో ఎలా జరుగుతున్నాయి మార్పులు అన్నవి ఒకసారి చూడండి. ఎలా మాయమైపోతున్నారు. ఈరోజు కనిపించే మనిషి రేపు ఉంటున్నాడంటే వాడు అదృష్టమే. సో ఇలాంటి జీవితంలోని అలాంటి బాధలకి, ప్రాబ్లమ్స్కి, ఇష్యూస్కి టైం ఇచ్చేసి నేను ఇచ్చాను, బట్ ఎక్కువ ఇవ్వలేదు. నేను చెప్తున్నాను కదా, అసలు ఎక్కువ అంటే ఎక్కువ ఇవ్వలేదు. అసలు చాలా ఈజీగా డైవర్ట్ అయ్యాను. నేనైతే చాలా ఈజీగా డైవర్ట్ అయ్యాను. నేను అది డైవర్ట్ అవ్వడానికి అంత ఈజీగా ఎందుకు అయ్యిందంటే నేను నేర్చుకున్నాను.
సారీ, నా థింకింగ్ నేను అలాగా స్ట్రాంగ్ చేసుకున్నాను అనమాట, నేను అలా తయారు చేసుకున్నాను. సో అందుకే ఈజీగా డైవర్ట్ అయ్యి ఈవెన్ చెప్పాలనుకుంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఎంత స్ట్రాంగ్ అయ్యానని 2023లో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అయితే లో థింకింగ్ ఉన్న వాళ్ళకి అంటే బ్యాక్ బోన్గా ఎవరు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పకుండా, ధైర్యం చెప్పేవాళ్ళు లేకుండా ఉంటే మాత్రం నిజంగా చెప్తున్నా సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. ఇప్పటికీ అలా ఏడుస్తూనే కూర్చుంటారు, మళ్ళీ డిప్రెషన్ ఫీల్ అయ్యి. అలాంటి ప్రాబ్లమ్స్ నేను 2023లో ఫేస్ చేశాను. బట్ ఎవ్రీ టైం నేను వీడియోకి వచ్చి ముందుకు వచ్చేసి అంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నాను, ఎంత హ్యాపీగా మీకు ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వగలుగుతున్నాను. సో పాస్ట్ ఈజ్ పాస్ట్, ప్రజెంట్లోకి ఫ్యూచర్లోకి తీసుకురాకూడదు అని నేనైతే ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను, నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను. సో మూవ్ ఆన్ అవుతూ ఉన్నాను. దట్స్ ఇట్. అంతకు మించిన మంత్రం ఏదీ లేదు. మీకు మీరు చెప్పుకోవడం, మీకు మీరు ముందుకు పుష్ చేసుకోవడం తప్ప ఎవరో చెప్తున్నాడు ఎవరో వింటున్నాడు అని కాదు. వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, నేనైనా సరే చెప్పేది ఏదైనా ఉందంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టే, లేకపోతే వాళ్ళకి అనిపించిందో చెప్తారు. బట్ అది మీరు ఇంప్లిమెంట్ చేసుకోరు అన్నది మీ ఇష్టం. ఏది మేము చెప్పడం, నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే, పెద్దలైన అమ్మాయినా, నాన్నైనా, తమ్ముడైనా, అన్నయ్య అయినా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా అరే ఇలా ఉంటుందిరా, నాకు ఇలాగ అయ్యింది, జాగ్రత్త, కొంచెం స్ట్రాంగ్గా ఉంది అని చెప్పడం వరకు. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలా లేదా అన్నది నీ చేతిలో ఉంటుంది. సో నేను ఈ యూపీఎస్సీకి సంబంధించిందే చెప్తాను. ఒక విషయం, నేను యూపీఎస్సీకి సంబంధించిందే చెప్పాలని అయితే అనుకోను. నాకు అనిపించింది, నేను చెప్పాలనుకున్నది యాజ్ ఏ ఫ్రెండ్గా, యాజ్ ఏ బ్రదర్గా నేను చెప్పాలనుకుంటాను, నాకు తెలిసింది. సో నేను అలా చెప్తుంటాను. ఓన్లీ యూపీఎస్సీ కోసమే అయితే మాత్రం నేను స్టాండ్ తీసుకోలేదు, నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు. ఓకేనా, నాకు అనిపించింది అయితే చెప్తాను. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, పాస్ట్ ఈజ్ పాస్ట్. ప్రజెంట్లోకి ఫ్యూచర్లోకి ఆ పాస్ట్ని తీసుకొని వచ్చి మీ బ్యూటిఫుల్ లైఫ్ని మీరు నాశనం చేసుకోకండి. ఇదే నేను చెప్పేది. మిమ్మల్ని మీ మైండ్ని ట్రైన్ చేయండి, తయారు చేయండి. నిజంగా చెప్తున్నా, ఏదో ఒక రోజు మీరు కన్ఫామ్గా చెప్తున్నా ఇలా మారిపోతారు. అంటే ఏ సిచ్యువేషన్ అయినా, ఏ ప్రాబ్లం అయినా సరే ఇలా హ్యాండిల్ చేస్తారు. హ్యాండిల్ చేయడం పక్కన విషయం పెడితే దాని నుంచి ఈ విధంగా చిటికలో డైవర్ట్ అవుతారు. నిజంగా చెప్తాను, మీరు అంత స్ట్రాంగ్గా తయారైంది. అందరూ ఒకేలా ఉన్నారు, అందరూ అలా ఆలోచించాలని సోది కబుర్లు పక్కన పెట్టేసి మైండ్లో పెట్టుకొని మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అదిగా మ్యాటర్. ఏదో చెప్పాలనుకున్నాను, ఎక్కడికో వెళ్ళిపోయింది టాపిక్. సో అది అందుకనేసే నేను వీడియోస్ నేనైతే చెప్తున్నాను కదా, 2023 నాకైతే చాలా నేర్పించింది, చాలా అంటే చాలా నేర్పించింది. ఎవరైనా నమ్మాలో నేర్పించింది, ఎవరు నమ్మకూడదో నేర్పించింది, మన వెనకతలు ఎవరు ఉంటారో నేర్పించింది, ఎవరు పొడుస్తారో నేర్పించింది. ఇంకా చెప్పాలనుకుంటే పేరెంట్స్ కాదు, అన్నం పెట్టేవాడే తిట్టేవాడు అవుతాడని నేర్చుకున్నాను. చాలా నేర్చుకున్నాను లేండి. ఇంకా చెప్పాలనుకుంటే వద్దులేండి, అవి ఇంకో పర్సనల్ విషయంకి అయిపోతే అది మీకు చెప్పదలుచుకోలేదు. ఎందుకనంటే అది ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. సో నేను చెప్పేది ఒకటే, పాస్ట్ని ప్రజెంట్లోకి ఫ్యూచర్లోకి తీసుకొచ్చేసి స్పాయిల్ చేసుకోవద్దు మీ లైఫ్, అండ్ టైంని స్పాయిల్ చేసుకోకండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. దాని నుంచి ఏం నేర్చుకున్నారు అన్నదే గుర్తుండాలి. ఆ సిచ్యువేషన్స్ వచ్చినా సరే, గుర్తొస్తున్నా సరే, దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి ఏదో పని చేయండి, మ్యూజిక్ వినండి, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి ట్రై చేయండి, మెడిటేషన్ చేయండి, వర్కౌట్స్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. డైవర్షన్ అవ్వడానికి అయితే చాలా అంటే చాలా ఉంటాయి. ఓకేనా, ఆ డైవర్షన్ నుంచి ఇప్పుడు మీకు కష్టంగా అనిపించవచ్చు. ఆ డైవర్షన్ నుంచి ఈజీగా ఎవరికి అవ్వదు. బట్ అలా ట్రైన్ చేస్తూ మనం ట్రైన్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఏదో ఒక రోజు అయితే మీరు డెఫినెట్లీగా ఈజీగా దాని నుంచి బయటపడతారు, ఈజీగా నేర్చుకుంటారు అనమాట. అంటే అలాంటి మెమరీస్ వచ్చినా సరే, ఇష్యూస్ వచ్చినా సరే, చెప్తున్నాను కదా, ఇలాగ డైవర్ట్ అవుతారు అనమాట. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. అండ్ ట్రై చేయరు, అది మీ ఇష్టం. చాలా ఇప్పటికే 16 minutes అయిపోయింది, ఏం వాగైనా కూడా తెలియదు. ఇప్పుడు వీడియో చూసుకోవాలి ఒకసారి. బట్ ఒక మంచి పాయింట్స్ అయితే చెప్పానని అయితే అనుకుంటున్నా. ఇక్కడ నుంచి అయితే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తానని చెప్పేసి చేయట్లేదు, బట్ ఐ విల్ ట్రై డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఈ వీడియో వచ్చేసరికి ఇంతే. అండ్ యూపీఎస్సీ 2024 వచ్చేసరికి ఎన్నో మంత్స్ లేదు, 5 months or 6 months ఉంది, 5 months ఉంది. సో బీ స్ట్రాంగ్, టెన్షన్ పడకండి, ఎగ్జామ్ బాగా రాయండి. నేను కూడా బాగా రాస్తానని అనుకుంటున్నా. యాక్చువల్గా అయితే నేనైతే ఈ ఇయర్ అయితే చూద్దాం, నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఇయర్ గురించి. సో అదిదా మ్యాటర్. ఓకేనా, బాయ్ బాయ్, గుడ్ మార్నింగ్. మళ్ళీ చెప్తాను గుడ్ మార్నింగ్ అందరికి.